ఉప్పల్ ప్రాంతంలో చైల్డ్ వికాస్ ఫౌండేషన్ ట్రస్టీస్ పుష్పారెడ్డి గారు, విజయ రమేష్ గారు హైదరాబాద్ బ్రాంచ్ నందు బ్రాంచ్ మేనేజర్స్ రమేష్తో పాటు టీమ్ లీడర్స్ అలివేలు, మమత, లక్ష్మి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిల్కనగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ గారి చేతుల మీదుగా సుమారు 50 మంది పారిశుద్ధ కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వికాస్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ మరియు బీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ గారు, జగన్ గారు, బీజేపీ నాయకులు రాములు గారు తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారి సేవలను చూసి స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ గారు టీమ్ మెంబర్స్ ని అభినందించారు. Good morning, sir and madam. So, good morning to all Child Vikas Foundation employees and volunteers. So, ఈరోజు మనం చైల్డ్ వికాస్ ఫౌండేషన్ ద్వారా పేద అనాథ పిల్లలకి ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశాం. అలాగే మన కమ్యూనిటీలో ఉన్నటువంటి కొంతమంది మనతో రెగ్యులర్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి మన ఫౌండేషన్ ద్వారా కొన్ని బెడ్షీట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆలోచన చేసినప్పుడు చీఫ్ గెస్ట్గా సార్ని కలిసినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నేను వస్తా కంపల్సరీగా అని మీ యొక్క పాజిటివ్నెస్ మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా చూస్తూ ఉంటాం మీరు అనేక కార్యక్రమాలు ఎడ్యుకేషన్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు కూడా వచ్చి ఇక్కడ చాలా మేము చేస్తున్న వర్క్ని చూసి అభినందించాలని మిమ్మల్ని స్పెషల్గా మేము ఇన్వైట్ చేసాం. అలాగే థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ మేడం మీరు కూడా వచ్చినందుకు. బిఫోర్ మీ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మా ఫౌండేషన్ చేసే యాక్టివిటీస్ గురించి ఒక 5 minutes ఒక వీడియో చూపించాలనుకుంటున్నాం సార్. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని పెట్టి మరి అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళకు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఒక్కొక్కటిగా మరి ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ పైన చూపించడము, ఇంతమందికి మరి ఈ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తున్నందుకు చాలా సంతోషం. చిన్నపిల్లలకి ముఖ్యంగా మెడికల్ గురించి చూపించడం జరిగింది. మరి క్యాన్సర్ వ్యాధితో చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి ఇలా ముందుకొచ్చి ఈ చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేయడము, మరి వాళ్ళు ఎంతోమంది ఒక 60 మంది వరకు మరి ఆపరేషన్ చేయించి మరి వాళ్ళు క్యూర్ అవ్వడము మరి చాలా సంతోషం. ఇలా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి వారికి ఇలాగే చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరి ఉమెన్ కూడా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంతమంది వాళ్ళ టీం ఉన్నారో. మరి వాళ్ళందరూ కూడా మరి చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారికి ఇంత మంచి టీంని పెట్టుకొని మరి ఇంతమందికి హెల్ప్ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషం. మరి అదేవిధంగా ఈ ఫౌండేషన్ ట్రస్టీ పుష్పారెడ్డి గారు కూడా ఒక ఉమెనే. మరి ఆమె కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషం. మరి అదేవిధంగా విజయ్ ఫౌండర్ గారు కూడా విజయ్ రామ్ రమేష్ గారికి కూడా మరి అలాగే పుష్పారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి మంచి యాక్టివిటీస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ముందు కూడా ఇలాగే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరి దేవుడు వాళ్ళందరినీ ఇలాగే ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ఎంతో ఎనర్జీ ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుడిని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మరి నాకు ఇంత మంచి అవకాశం మరి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు
చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నా డివిజన్లో అంటే మా చిల్కానగర్ డివిజన్లో ఉన్నదన్న సంగతి నాకు నిజంగా కూడా ఐడియా లేదు. అన్ఫార్చునేట్గా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తెలుసుకోకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చైల్డ్ వికాస్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడైతే తమ్ముడు నా దగ్గరికి వచ్చినాడో గోనె ఫిలిప్స్ గారిని తీసుకొని అన్న ఒక బ్లాంకెట్స్ పంచే కార్యక్రమం ఉందంటే నేను ఏదో క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా బ్లాంకెట్స్ పంచుతున్నారు అనుకున్నా. ఇక్కడికి వచ్చేంత వరకు కూడా అదే ఆలోచనతో ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది కాదు, కార్యక్రమం చాలా పెద్దగా ఉందని చెప్పేసి స్క్రీన్ వెనుక చూసిన తర్వాత అర్థమైంది. తర్వాత మీ అందరిని 60 మందిని ముందు చూసిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడో లేదు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడే ఉంది. ఎందుకంటే పుష్పారెడ్డి గారు లీడ్ చేస్తూ ఒక లేడీ అయ్యి మొత్తం అందరినీ లేడీస్నే పెట్టడానికి ఇక్కడ ఒక్కరికి మగవాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. వీళ్ళందరూ ఏదో బ్యాక్ స్క్రీన్లో ఉన్నట్టే కనబడుతున్నారు, ముందంతా మీరే ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి మిత్రులు మరి మా పార్టీ జనరల్ సెక్రటరీ జగన్ గారు మరి మాతో పాటు ఈరోజు వచ్చినారు. మరి చిన్ననాటి మిత్రుడు రామరాజు గారు, మరి అదేవిధంగా మరి మా తమ్ముడు అజయ్ గారు కూడా మరి కార్యక్రమానికి వచ్చినారు. వారికి కూడా కొద్దిగా స్పేస్ ఇక్కడ ఇవ్వండి, కొద్దిగా ప్లీజ్. ఎందుకంటే చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు అందరం కూడా సమానమే, ఇక్కడ కార్పొరేటర్ అన్నట్టు కాదు, అందరం చీఫ్ గెస్ట్లమే, అన్నిట భావించొద్దు. మరి ముఖ్యంగా నేను చెప్పాలంటే ఒక చిన్న సవరణ ఇందులో నేను ఒకటి ఆ స్క్రీన్ చూసిన తర్వాత నాకు అనిపించింది, మా సిస్టర్ ఇక్కడ పనిచేస్తుందన్న సంగతి నాకు తెలుసు, కానీ నేను ఉమెన్ ఎంపవర్మెంట్లో లేకపోతే ఈ ఫౌండేషన్లో పనిచేస్తుంది అనుకోలే, ఏదో సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్లో పనిచేస్తుంది అనుకున్నా. మీకు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది ఎవరో మా సిస్టర్, తర్వాత మాట్లాడదాం. అయితే నేను అనేది ఏంటంటే నిలవడానికి ఇప్పుడే నిలబడితే అందరూ తెలిసిపోయింది, రేపటి నుంచి అందరూ నిన్ను భయపడతారు. నేను అనేది ఏంటంటే ఆ స్క్రీన్ పైన మీరు ఏదైతే యాక్టివిటీస్ చేసినారో నిజంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అల్టిమేట్ అవి. ఒకటి ఏంటంటే అందులో మనం ఏదైతే భోజనాలు పెడతా ఉన్నామో, తీసుకెళ్లి బాక్సెస్లో లంచ్ కానీ డిన్నర్ కానీ పెడతా ఉన్నాము. నేను అనేది ఏంటంటే 5 రూపీస్ భోజనం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి 5 రూపీస్ భోజనం వస్తూ ఉంది. మనం ఒక్కరోజు వారికి అన్నం పెట్టడం కంటే వారికి లైఫ్ లాంగ్ ఉపాధి చూపించే దాంట్లో మనం కనుక మీ ఫౌండేషన్ దానిపైన ఫోకస్ చేస్తే వారికి ఒక రిక్షా ఇప్పించో లేకపోతే ఇంకేదైనా ఇప్పించో లేకపోతే ఇంకేదైనా చేసి వారికి ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ పైన వాళ్ళు డిపెండ్ అవుతూ వాళ్ళు ఎవరిపైన డిపెండ్ కాకుండా వాళ్ళ ఉపాధి వాళ్ళు పెంపొందించుకునే విధంగా వారు పనిచేస్తారని చెప్పేసి నా ఆలోచన. అంటే చిన్న సలహా మీ ఫౌండేషన్కి. ఇదే కాకుండా మనకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర చిల్కానగర్లో. మరి నేను ఇక్కడ చూసిన ఫౌండేషన్లో ఎక్కడ కూడా నా డివిజన్లో మీరు ఏమైనా చేసిరన్న సంగతి చూస్తే ఎక్కడ కనపడలేదు. నేను అనేది ఏంటంటే మనం ఇల్లు ఇక్కడ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాన్ని ఫస్ట్ మంచిగా చేసుకుంటూ తర్వాత మిగతా ప్రాంతాన్ని మంచిగా చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టు మనం ఇక్కడే మీరు ఉన్నారు కాబట్టి, అంటే ఫౌండేషన్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ దిస్ ఏరియా. మీరు ఎంటైర్ ఎక్కడ ఏరియా చేస్తారు, కానీ ముందు కొద్దిగా నా స్వార్థంగా ఉంటుంది, నా ఏరియా కాబట్టి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి, తర్వాత మరి మిగతా వాళ్ళకి చేయండి అని చెప్పేసి మీ ఫౌండేషన్ ఒక రిక్వెస్ట్ ఇస్తా ఉన్నా. గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బుక్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ టీచర్స్ లేరు, వాళ్ళ దగ్గర టీచర్స్ కొరత ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవట్లేదు, కొత్త టీచర్స్ని పెట్టడం లేదు. మా ప్రభుత్వంలో కూడా మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. ఒక 5 మంది టీచర్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక 2 టీచర్లను ఇచ్చినాడు. 3 టీచర్లకి మేము స్వయంగా నేను కొద్దిగా డబ్బులు పెడుతూ, మా ఎమ్మెల్యే గారు కొద్దిగా డబ్బులు పెడుతూ 3 టీచర్స్ని కూడా మేము టెంపరవరీగా బయట నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రొక్యూర్ చేసుకునే ప్రయత్నాలలో ఇక్కడ జాబ్లు ఎత్తుక్కునే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి 10 నుంచి 12,000 రూపాయలు ఇస్తూ వాళ్ళకి చిన్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ చదువు చెప్పమని చెప్పడం జరిగింది. వారికి చెప్తా ఉన్నారు, మేము కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి యాక్టివిటీస్ కనుక కొంచెం టీచర్స్ని మీరు ఎంప్లాయ్ చేయడము, తర్వాత ఉపాధి పర్మనెంట్గా ఇవ్వడము, తర్వాత ఈ పిల్లలకి బుక్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ట్యూషన్స్ చెప్పే విషయంలో కానీ మీ ఆర్గనైజేషన్ నుంచి చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు మీ దాంట్లో కాబట్టి, కేవలం మీరు ఓన్లీ ఆర్గనైజేషన్కి రెస్ట్రిక్ట్ కాకుండా పిల్లలకు కూడా ఫ్రీగా ట్యూషన్ చెప్పే ఏర్పాటు మీ ఫౌండేషన్ నుంచి కనుక చేస్తే బాగుంటుందని చెప్పేసి నా సలహా, నా సూచన. ఇంకొకటి ఏంటంటే మా తరఫు నుంచి మీరందరూ కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో నాకు కంప్లీట్గా ఐడియా లేదు. మీకు కూడా ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మా కార్పొరేటర్ ఆఫీస్ డోర్ కొట్టొచ్చు. మీరు ఖచ్చితంగా మీకు ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా మేము ముందుంటాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఎవరికైనా సరే గవర్నమెంట్ ఫ్రీ సీట్ వస్తే కనుక మెడిసిన్లో గవర్నమెంట్ ఫ్రీ సీట్ వస్తే కనుక, ఫ్రీ సీట్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ర్యాంక్ వస్తే ఓన్లీ గవర్నమెంట్ ఫీజే ఉంటుంది, 29,000 రూపీస్ ఏదైతే పర్ ఇయర్ ఉంటుంది. అది కంప్లీట్గా ఆయనే కడతా ఉన్నాడు. ఏ నాయకుడు కూడా అట్లా చేయడు. పోస్టర్లు పెట్టి నేను సాయం చేస్తాను అని చెప్పే వ్యక్తిని ఎక్కడ చూడలే. ఒక్కసారి సాయం చేసి 4 పోస్టర్లు వేసుకునే వాళ్ళని చాలా మందిని చూస్తాం, కానీ పోస్టర్లే పెట్టి నేను సాయం చేస్తానని చెప్పే ఏకైక వ్యక్తి మరి మా ఎమ్మెల్యే గారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా, మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కేవలం గవర్నమెంట్ ర్యాంక్ వచ్చేటట్టు చేయండి. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు వారికి మరి ఆటోమేటిక్గా ఫుల్ ఫీజు కట్టి వాళ్ళని
మెడిసిన్ అంటే డాక్టర్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు కాబట్టి అందులో మీరు కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్ మా టర్మ్ కూడా ఒక 4 years అయింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి మా తరఫు నుంచి కూడా మా పేరు పైన కూడా ఒక ఫౌండేషన్ పెట్టి పేద పిల్లలకు కానీ మిగతా వాళ్ళందరికీ కానీ వారికి కూడా సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచనతో ఉన్నాం. మీరందరూ కూడా అందులో మీ కాంట్రిబ్యూషన్ మీ ఫౌండేషన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా చేయాల్సింది ఏమైనా ఉంటే కనుక మా దాకా పంపిస్తే మేము కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే సంతోషం అనిపించే విషయం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చూస్తూ ఉన్నా. ఆడ పుష్పారెడ్డి గారు ఉమెన్, ఇక్కడ ఈమె ఉమెన్, మీరు ఉమెన్, ఇదంతా ఉమెన్ అయిపోయింది. ఇప్పుడు పంచేటోళ్ళు ఎందుకంటే బ్లాంకెట్ ఇచ్చేటోళ్ళ దాంట్లో కూడా మా 90% ఉమెనే ఉన్నారు. కాబట్టి మనం 100% చేయాల్సింది ఉమెన్ గురించి చేయాల్సింది. ఎందుకంటే ఇంతకుముందు తప్పుడు మాట్లాడుతూ నీ పేరు రమేష్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆడవారికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే ఏమైనా చేస్తారని చెప్పేసి అన్నారు. నిజం వాస్తవం. ఎందుకంటే నేను కూడా చూస్తాను. నేనే పెద్ద అది అనుకున్నా కానీ నాకంటే ఎక్కువ అయిపోయింది ఈ 4 yearsలో. కాబట్టి ఉమెన్ ఎక్కడ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. మీ ఫౌండేషన్కి ప్రతిసారి మమ్మల్ని పిలుస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే మీ ఫౌండేషన్కి మా నుంచి ఏదైనా ఫస్ట్ హెల్ప్ కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మంచి సలహాలు ఇచ్చారు. మేము కూడా ఆలోచనలు ఉన్నాం. సో ఫ్రీ ట్యూషన్ ఒకటి కండక్ట్ చేయాలని మా పుష్పారెడ్డి మేడం కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతోపాటు సో మనం 15th August మన బోడుపల్లి చేసాం సార్, ఇండిపెండెన్స్ రోజు బుక్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ చిల్కనగర్లో కూడా రేపు January 6th చేయాలనే ఆలోచన మాకుంది. సో మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీ ఫౌండేషన్ నుంచి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఫస్ట్ అప్లికేషన్ మీ ఫౌండేషన్కి ఉప్పల్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ కూడా నార్మల్ వాటర్ తాగుతూ ఉన్నారు. అంటే ట్యాప్ వాటర్ వచ్చింది తాగుతూ ఉన్నారు. మనకు 99% ఏమవుతుందంటే ఎక్కడ లీకేజ్ ఉన్నా కూడా కంటామినేటెడ్ వాటర్ వస్తూ ఉంటుంది. అది రెక్టిఫై అయ్యేంత వరకు GHMC కాబట్టి ఒక 4 to 5 days టైం పడుతుంది. అంతలోపు ఆ వాటర్ వచ్చేసి ఆ పిల్లలు తాగి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ రోగం వచ్చినా కానీ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఒకటి వాటర్ ఫస్ట్ మెయిన్లీ. కాబట్టి దానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాటర్ ప్లాంట్ కనుక మీరు మీ ఫౌండేషన్ నుంచి మన ఉప్పల్ గవర్నమెంట్ స్కూల్కి కనుక ఇవ్వగలిగితే మీకు నిజంగా కూడా చాలా నా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తాను. దాంట్లో ఏమన్నా మేము అంత ఇయ్యలేము కొంచెమే ఇస్తా అంటే కూడా నేను ఒక 50% మీకు కాంట్రిబ్యూట్ చేస్తాను. అందులో ఇద్దరం కలిసి మరి ఇద్దరు వాటర్ ప్లాంట్ కూడా ఇస్తాను. ఇచ్చిన సలహాలన్నీ మేడం దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా ప్రతి కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేస్తాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రాము సార్ గారికి, గౌరవించిన రాము సార్కి, జగన్ సార్కి, అలాగే అజయ్ సార్ గారికి, రీసెంట్గా కూడా అజయ్ సార్ గారు దుర్గమాత టెంపుల్ యాక్టివిటీలో కూడా సార్ గెలిచారు. సో ఈ విధంగా నిజం సార్ ఇక్కడ ఇంతమంది వర్క్ చేస్తున్నారని చాలా మంది తెలియదు. తెలియజేయాలని మేము చేస్తున్న సర్వీస్ మీలాంటి పెద్దలు గుర్తించాలని రిక్వెస్ట్ చేశాం. మీరు మీ యొక్క టయాన్ని మాకు అక్కడికి వచ్చి స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సార్. ఫోటో దిగా